హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. సాధారణంగా గ్రామకంఠం భూములు అనేవి 22 క్యాపిటల్ ఏ ఆ నిషేధిత జాబితాలో ఉంటే రిజిస్ట్రేషన్ అవ్వవు అని వింటూ ఉంటాం. బట్ ఇప్పుడు కొత్తగా రిజిస్ట్రేషన్ అవుతాయి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయాన్ని మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కళానిధి సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠ భూములు 22 క్యాపిటల్ ఏ నిషేధిత జాబితాలో ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ అవుతాయి అంటున్నారు. మరి ఎంతవరకు వాస్తవం? కరెక్టే, మీరు చెప్పిన పాటు కరెక్టే. ఈ మధ్యనే నాకు వీడియోలో చెప్పాను, ఒక 5 భూముల మీద 22 క్యాపిటల్ మీద నిషేధ జాబితాను తీసేశారని చెప్పా కదా. ఇప్పుడు ఏమైందంటే గ్రామకంఠం అంటే మీకు చెప్పాను, ఆంధ్రప్రదేశ్లో గ్రామకంఠం అంటే ఆబాది అంటారు, మన తెలంగాణ గ్రామకంఠం అంటాం. దాని డిఫరెన్స్ కూడా చెప్పాలి మీకు. అక్కడ ఏంటి అంటే కొన్ని ప్రాంతాల్లో గ్రామాల్లో సర్వే లేని భూముల్ని గ్రామకంఠం అంటారు. అది అర్థం. మొత్తం మన భారతదేశంలో ఎక్కడైనా కొన్ని చోట్ల విలేజెస్లో మిగులు భూములు ఉంటాయి. ఆ మిగులు భూములకి ఏంటంటే అక్కడ సర్వేలు ఉండవు, వాటికి విలేజెస్. అలాంటి ప్రాంతాల్లో గ్రామాల్లో దాన్నే గ్రామకంఠం అనే మాట. అయితే ఒకప్పుడు గ్రామకంఠంలో రిజిస్ట్రేషన్స్ అనేది లేదు. దాన్ని ఇప్పుడు చాలా రోజుకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డెవలప్ అవుతుంది. ఆ డెవలప్ అవటంలో చాలామంది భూములు కూడా 22 క్యాపిటల్ ఏలో పడిపోయింది. గ్రామకంఠంలో ఉన్నా కూడా మొన్నటిదాకా మన పట్టా భూముల్లో, అసైన్ ల్యాండ్స్లో, డాటెడ్ ల్యాండ్స్లో, ఇనాం భూముల్లో, అర్థమైనా మిగతా భూముల్లో అన్నింటిలో కూడా 22 క్యాపిటల్ నుంచి కొన్నింటి పాటు తీసేయమని చెప్పి ప్రభుత్వం చెప్పింది మొన్నటిదాకా. దాంతో పాటు ఇప్పుడు 22A గ్రామకంఠంలో కూడా తీసేయమని చెప్పి నిన్న ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆశ్చర్యపోయింది ఏంటంటే 515 గ్రామాలు కలిపి ఒక విలేజ్లో 22 క్యాపిటల్ ఏలు వచ్చాయి. ఆ 22 క్యాపిటల్ గ్రామం కూడా మొత్తం కూడా నిషేధ జాబితాలో తీసని చెప్పి నిన్న ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. సో ఇప్పుడు గ్రామకంఠంలో అక్కడ మామూలుగా డాక్యుమెంట్స్ ఉంటేనే రిజిస్ట్రేషన్ చేసుకోండి ఒకప్పుడు అన్నారు. ఇలాంటివి ఏమీ లేకుండా సింప్లిఫైడ్గా ఏ పేపర్ ఉన్నా సరే, ఒక ట్యాక్స్ రిసీట్ ఉన్నా సరే మీరు రిజిస్ట్రేషన్ చేసేసుకోండి అని చెప్పి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఇది శుభవార్తే అందరికీ. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందకండి. గ్రామకంఠంలో కూడా రిజిస్ట్రేషన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదలుపెట్టింది. కాబట్టి ఎవరైనా సరే మీ దగ్గర ఏదైనా ఒక ఎవిడెన్స్, ఒక సాక్ష్యం అంటే ఏదో ఒక ట్యాక్స్ కానీ ఏదైనా సరే, దానికి మీరు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పంచాయతీరాజ్ నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. అదన్నీ కూడా పోయినాయి. ఒకప్పుడు పంచాయతీ ఏదైనా ఇల్లు కట్టాలన్నా, అది ప్లాట్స్ కానీ, ల్యాండ్ కానీ, అగ్రికల్చర్ కానీ ఏదైనా సరే ఒకప్పుడు పంచాయతీ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి అప్రూవల్ తీసుకునేవాళ్ళు. అన్నీ పోయినాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటరీ ఏమీ లేదు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా ఒక రిసీట్ మీ దగ్గర ఉంటే అది తీసుకొని మీరు డైరెక్ట్గా గ్రామకంఠం మీ సబ్ రిజిస్ట్రార్ దగ్గర మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మరి ఇంతకన్నా శుభవార్త ఎక్కడ ఉంది? సో ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేయాలంటే చాలా అవసరాలు పడేవాళ్ళు పాపం. అదే కాకుండా ఇప్పుడు గ్రామకంఠంలో కూడా 22 క్యాపిటల్ ఏ నిషేధ జాబితాలో కూడా ఉన్నా కూడా అవి కూడా తొలగించామని చెప్పి నిన్న ప్రభుత్వం కేబినెట్ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో ఎవరైనా సరే మీ ఏమైనా భూములు 22 క్యాపిటల్ నిషేధ జాబితాలు ఉంటే కనుక మీరు తక్షణమే సబ్ రిజిస్ట్రార్కి వెళ్ళిపోండి. మీకు వెళ్తే చూపించగానే మీకు తక్కనే రిజిస్ట్రేషన్ అయిపోదు. అది చూపించగానే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా అయిపోయిందంటే రోజు అక్కడ కూడా, ఇప్పుడు ఇందాక నేను తెలంగాణ గురించి ఎలా చెప్పానో భూముల గురించి ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కూడా బాగా సీరియస్గా ఫోకస్ చేశారు. రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఆయన గ్రామాల్లో ఎక్కడైనా నిషేధ జాబితాలు ఉంటే తొలగించండి అని ఆయన క్లారిటీగా చెప్పారు. రోజుకి అధ్యయనం చేస్తున్నారు. అక్కడ అసలు మొత్తం సర్వే లేని చోట రీసర్వే చేయడం, ఎక్కడైనా జనానికి, రైతులకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అందుకనే స్వచ్ఛందంగా చాలామంది రైతులు ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అక్కడ పాపం భూములు ఇచ్చినా వాళ్ళకి సరైన రేటు ప్రకారం డబ్బులు ఇస్తున్నారు. దానికి మన మినిస్టర్ నారాయణ గారు ఆయన దాని గురించి బాగా బాధ్యత తీసుకొని ఆ రకంగా అంత ల్యాండ్ పుల్లింగ్ బాగా చేస్తున్నాడు ఆయన. అక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా, తెలంగాణ ఇప్పుడు టాప్ 1, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా నెక్స్ట్ సెకండ్ హైట్గా ఉంది, లీడింగ్లో సెకండ్ ప్లేస్లో వచ్చేట్టుగా ఉంది. ఎందుకంటే మొన్నటిదాకా అంతకుముందు ప్రభుత్వంలో చాలామంది ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ పట్టా భూముల్లో కూడా 22 క్యాపిటల్లో పడింది. గ్రామకంఠం భూములో కూడా 22 క్యాపిటల్లో పడింది. అప్పుడు ఎవడు పట్టించుకున్న నాదులే లేడు. ఏ ఒక అధికారి దాని గురించి పట్టించుకోలేదు. రెవెన్యూ వాళ్ళైతే అసలు ఒక్క పని కూడా చేయలే ఆ మధ్య అప్పుడు ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి టైం ఏమో దొరకట్లే.
వాళ్ళకి రోజుకి వర్క్ లోడ్ ఎక్కువైపోతుంది. ఎక్కువగా 22 క్యాపిటలే 22 క్యాపిటల్ నిషేధ జాబితాలోంచి తొలగించమని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ఒకరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇప్పటికైనా సరే నిషేధిత జాబితాలో మీ భూములు ఏదైనా సరే, పట్టా భూమి అయినా సరే, అసైన్ ల్యాండ్స్ ఎవరైనా 20 సంవత్సరాలు గవర్నమెంట్ భూములు కనుక మీకు ఇస్తే కనుక మీరు అవన్నీ తక్షణమే కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, అర్జీ పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకుంటే ఆయన చూసిన తర్వాత దాంతోపాటే మీ యొక్క ఎవిడెన్స్ ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ కూడా జతపరిచి అప్లికేషన్తో పాటు మీరు కలెక్టర్ గారికి ఇస్తే ఆయన పరిశీలించిన తర్వాత వెరిఫికేషన్ ఇంటికి పంపించిన తర్వాత ఈ భూమి అని వాళ్ళు కానీ నిర్ధారణ అయితే కనుక మీకు తక్షణమే ఆర్డీఓ గారికి ఆయన అటెస్ట్ చేస్తాడు, డైరెక్షన్ ఇస్తాడు టు రిమూవ్ దిస్ 22 క్యాపిటల్ అని చెప్పి ఆర్డీఓ గారు చెప్తారు. మీరు వెంటనే అది కానీ రాగానే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో గ్రామ కంఠంలో కూడా 22 క్యాపిటలే రిమూవల్స్ జరుగుతున్నాయి. మీరందరూ కూడా అలర్ట్గా ఉండి తక్షణమే చేయించుకోవాలని కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ అండి.